ఈ వీడియోలో మనం ఒక సంఖ్య యొక్క గుర్తింపును ఏ విధంగా మార్చాలి అనేది మనం తెలుసుకుంటాము. అంటే ధన సంఖ్యను రుణ సంఖ్యగా, రుణ సంఖ్యను ధన సంఖ్యగా మార్చడం అనేది. దీనికోసం మనం సంఖ్యారేఖను తీసుకుందాం. మనం పూర్ణ సంఖ్యల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి పూర్ణ సంఖ్యల్లో ఏ ఏ సంఖ్యలు ఉంటాయి? 0, 0కు కుడివైపు ఉన్న సంఖ్యలు ధన సంఖ్యలు అవుతాయి. 0కు ఎడమవైపు ఉండే సంఖ్యలు ఏమవుతాయి? రుణ సంఖ్యలు అవుతాయి. ఇప్పుడు 0 నుండి మనము 4 స్థానాలు కుడివైపు వెళ్దాం. అంటే 1, 2, 3, 4. ఇప్పుడు మనకి ఏ సంఖ్య వచ్చింది? 4 వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దామంటే కుడివైపు 4 స్థానాలు వెళ్ళాం కదా, దానికి వ్యతిరేక దిశలో మనము 4 స్థానాలు వెళ్దాం. 1, 2, 3, 4. ఇప్పుడు ఏ సంఖ్య వచ్చింది మనకు? -4 అనేది వచ్చింది. ఇక్కడ 0 కుడివైపు వచ్చిన సంఖ్య 4 అనేది ఏ సంఖ్య? ధన పూర్ణ సంఖ్య. మరి 0కు ఎడమవైపు వచ్చిన -4 అనేది ఏ సంఖ్య? రుణ పూర్ణ సంఖ్య. ఇక్కడ మనం 4ని -4కి ఏం చెప్పచ్చు అంటే సంకలన విలోమం అని చెప్పచ్చు. అంటే ఇక్కడ చూడండి, సంఖ్యారేఖపై 0 నుండి ఎన్ని స్థానాలు కుడివైపు లేదా ఎడమవైపు వెళ్తామో వ్యతిరేక దిశలో అన్ని స్థానాలు వెళ్ళినప్పుడు వచ్చే సంఖ్యను ఆ సంఖ్య యొక్క సంకలన విలోమం అంటాము. అంటే 4కి సంకలన విలోమం అనేది -4 అవుతుంది అని మనం చెప్పచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఒక ధనపూర్ణ సంఖ్యకు సంకలన విలోమం అనేది రుణపూర్ణ సంఖ్య అవుతుంది. మరి రుణపూర్ణ సంఖ్యకు సంకలన విలోమం ఏమవుతుంది? ధనపూర్ణ సంఖ్య అవుతుంది. దీన్ని మనం ఇంకా సులభంగా అర్థం చేసుకోవాలి అంటే 0 నుంచి కొన్ని స్థానాలు మనం కుడివైపు వెళ్ళాము అనుకుందాం. అప్పుడు వచ్చిన సంఖ్య ఏదో ఒక సంఖ్య ఏ అనుకుందాం. ఇప్పుడు మనము ఈ ఏకు సంకలన విలోమం ఏమవుతుంది అంటే 0కు మనం ఎన్ని స్థానాలు కుడివైపు వెళ్ళామో వ్యతిరేక దిశలో అంటే ఎడమ వైపు అన్ని స్థానాలు మనం వెళ్ళాలి. కుడివైపు 3 స్థానాలు వెళ్ళాము. ఇప్పుడు ఎడమ వైపు కూడా అన్ని స్థానాలు వెళ్ళినప్పుడు వచ్చిన సంఖ్య అనేది -a అవుతుంది. ఇక్కడ ఏకు సంకలన విలోమం ఏమవుతుంది? -a. మరి -aకు సంకలన విలోమం ఏమవుతుంది? +a. అంటే a అవుతుంది. ఇక్కడ మనం సంఖ్య మరియు సంఖ్య యొక్క సంకలన విలోమాన్ని కలిపినప్పుడు 0 అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి, ఏను అదేవిధంగా -aను కలిపితే మనకు ఎంత వస్తుంది? 0 అనేది వస్తుంది. ఇప్పుడు సంఖ్య, ఇక్కడ ఒక గుర్తు ఉంది కదా, దీన్ని మనం సంఖ్యకు చిహ్నంగా రాసుకుంటాము. అదేవిధంగా సంఖ్య యొక్క సంకలన విలోమం ఏ విధంగా కనుక్కుంటాం అనేది చూద్దాము. సంఖ్య 4 ఉంది అనుకుందాం. మరి 4కు సంకలన విలోమం ఏమవుతుంది? -4 అవుతుంది. ఎందుకు? సంఖ్యారేఖపై 0కి కుడివైపు 4 స్థానాలు వెళ్తే 4 వస్తుంది. అదే సంఖ్యారేఖపై 0కు ఎడమవైపు 4 స్థానాలు వెళ్తే ఏమొస్తుంది? -4 అనేది వస్తుంది. కాబట్టి ఇప్పుడు -11కు సంకలన విలోమం ఏమవుతుంది? +11 అవుతుంది. అంటే 11 అవుతుంది. -25కు సంకలన విలోమం ఏమవుతుంది అంటే +25 అంటే 25 అవుతుంది మనం చెప్పచ్చు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే గుర్తు. ఇది చాలా ముఖ్యమైనది. ఒక సంఖ్య యొక్క సంకలన విలోమాన్ని కనుగొనడానికి దాని గుర్తును, అంటే ప్లస్ ఉందనుకోండి మైనస్గా మార్చాలి, మైనస్ ఉంటే ప్లస్గా మార్చాలి. ఇప్పుడు మనం ఒక ఉదాహరణ చూద్దాం. -3ను కనుగొనండి. ఇక్కడ -3 అనేది ఏ సంఖ్య? రుణ సంఖ్య. మరి -3 అంటే ఏమవుతుంది? దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే -3 యొక్క సంకలన విలోమం అని రాసుకోవచ్చు. మరి -3కు సంకలన విలోమం ఏమవుతుంది? +3 అవుతుంది. అంటే 3. కాబట్టి -3 ఏమవుతుంది? 3 అవుతుంది. ఇప్పుడు మనం మరో ఉదాహరణ చూద్దాం. -2ను కనుగొనండి. సాధన చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే 2కు ముందు 3 మైనస్లు ఉన్నాయి. అయితే ముందుగా మనం
లోపలిది అంటే -2 ఎంత అవుతుందో చూద్దాం. -2 అంటే ఏమిటి? ముందు ఉదాహరణలో మనం చూసాము. అంటే -2ని మనం -2 యొక్క సంకలన విలోమం అని రాసుకోవచ్చు. మరి -2కు సంకలన విలోమం ఏమవుతుంది? +2 అవుతుంది. ఇప్పుడు ఈ 2కు ముందు ఇంకొక మైనస్ ఉండిపోయింది కదా! అంటే -2 మిగిలిపోయింది. ఇప్పుడు ఈ -2 అంటే ఏమిటి? 2 యొక్క సంకలన విలోమంగా రాసుకోవచ్చు. మరి 2కు సంకలన విలోమం ఏమవుతుంది? -2 అవుతుంది. కాబట్టి -2 అనేది మనకు -2 అవుతుంది అని మనం చెప్పొచ్చు.